ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం ఎంత ఉంది చెప్పండి? టైం ఎంత అయింది? 10:40. మీరు త్వరగా ముగించాలి అనుకున్నప్పుడేమో నేను ఎక్కువ సమయం తీసుకున్నా, మీరు ఎక్కువ సమయం ఇచ్చిన ఈరోజు ఏమో తక్కువ సమయంలో ముగిస్తా. సరే, ఏదేమైనా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. అందరూ తీయండి. అందరూ బైబిల్ తీయండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం మీరు స్క్రీన్ మీద కూడా పడుతుంది. పాషమ్మ గారు కూడా చదువుతుంది. చదవమ్మా. చాలు, నేను కూడా చదువుతున్నాను, మీరు ఆ వాక్యాన్ని ఫాలో అవ్వండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఎన్నో పర్యాయాలు విన్నటువంటిది. ఇది మరొక పర్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకములో జీవించిన కాలములో యెరూషలేములో జరిగినటువంటి విషయాలను గురించి యేసు ప్రభువారికి తెలియజేశారు. గలిలయలో జరిగినటువంటి విషయం ఒకటి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు చేసినటువంటి ఒక దుష్కార్యమును గురించి యేసు ప్రభువుకు చెప్పారు. పిలాతు అంత దుర్మార్గుడు చూడండి అని యేసు ప్రభు వారికి చెప్పారు. అంత మాత్రమే కాదు, గోపురము కూలి కొంతమంది చనిపోయారు అని ఆ విషయాన్ని కూడా యేసు ప్రభు వారికి చెప్పారు. చెప్పి వారి ఉద్దేశము ఎందుకు చెప్పారు అంటే, గోపురము కూలి చనిపోయినటువంటి వారు దుర్మార్గులు, పిలాతు చేత హత్య చేయబడిన వారు దుర్మార్గులు కాబట్టే వారు చనిపోయారు, అలా చంపబడ్డారు. మేము మంచివారము, నీతిమంతులము, మేము క్షేమంగా ఉన్నాము అన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారికి ఆ మాట చెప్పారు. అవి చెప్పినప్పుడు యేసు ప్రభువారు వారితో అన్నటువంటి ఒక మాట ఉంది. ఏమంటే, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని యేసు ప్రభు చెప్పారు. ఆ గలిలయలో కొంతమంది రక్తం చిందింపబడింది. సిలువలో గోపురము కూలి కొంతమంది చనిపోయారు. వారందరూ పాపులని మీరు తలస్తున్నారా? పాపులు అనుకుంటున్నారా? కారని నేను మీతో చెబుతున్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు అని ఒక హెచ్చరిక చేశారు. మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశిస్తారు అన్నాడు. ఇప్పుడు వారు పాపులా కాదా? ఇప్పుడు వీళ్ళేమో పాపులు అనుకుంటున్నారు, యేసు ప్రభు వారేమో కారని చెప్పాడు. చెప్పినటువంటి ప్రభు మరలా అంటున్నాడు, మారు మనసు పొందకపోతే
మీరు కూడా అలాగే నశిస్తారు అని చెప్పాడు. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము వారు పాపులు నీతిమంతులు అని తీర్పు తీర్చడం కాదు. వారు సడన్గా చనిపోయారు. చనిపోయినటువంటి వారిని మీరు పాపులని తీర్పు తీరుస్తున్నారు. పాపులు కనుక వారు అలాగ చనిపోయారు అంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి అని హెచ్చరించాడు. మారుమనసు పొందకపోతే మీరు అనుకున్నట్లు వాళ్ళు పాపులు సడన్గా చనిపోయారు అనుకుంటే మీరు కూడా అలాగనే చనిపోతారు కదా అని వారిని హెచ్చరించారు. దేవుని చిత్తము అలాగుండగా ప్రశ్నించే హక్కు మనకి లేదు. ఎలాగూ ఎందుకు జరిగింది అని మనం దేవుణ్ణి ప్రశ్నించలేము. దేవుని చిత్తము వారు ఆ పరిచర్యలో నిండారుగా పరిపూర్ణులుగా ఉండగానే తీసుకొని వెళ్ళడం దేవుని చిత్తం. అది మనల్ని ఇప్పటి వరకు ఉంచడం అది దేవుని చిత్తమే. కాబట్టి మనం ఎవరిని కూడా పాపులు దుర్మార్గులు అని తీర్పు తీర్చకూడదు అని వాక్యం ద్వారా మనం వింటున్నాం. అలాగూ మాట్లాడినటువంటి ఆ ప్రభువు సమాజ మందిరంలోనికి వెళ్ళారు. సమాజ మందిరము యెరూషలేములో దేవాలయము ఉంటుంది. దేవాలయము పేరెన్నిక కలిగినటువంటిది. హేరోదు దానిని పొడిగించి సాగదీసి 46 సంవత్సరాలు వారి మధ్యలో ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడి తండ్రి కాలం కుమారుని కాలం ఇలాగ సాగదీసుకుంటూ అప్పటి వరకు శృంగారించి కట్టబడిన శృంగారమను దేవాలయం. ఆ దేవాలయంలోకి కేవలం సంవత్సరానికి 3 సార్లు పురుషులు మాత్రమే వచ్చేవారు. నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ సమయానికి ఆరాధన స్టైల్ మారింది. యేసు ప్రభువారు ఉన్న సమయానికి ప్రజలందరూ ధర్మశాస్త్రం వినడానికి ఇష్టపడుతున్నారు. ధర్మశాస్త్రమును బోధించడానికి ప్రత్యేకముగా పరిచయులు ఉన్నారు. వారు శాస్త్రులు చదివిన దానిని పరిచయులు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు బోధించేవారు. ఒక రకంగా కఠినంగా వారి మీద రుద్దేవారు. దాన్ని ఇలా చేయాల్సిందే, ఇలా చేస్తేనే అని చెబుతూ ఉండేవారు. శాస్త్రులు ధర్మశాస్త్రమును పట్టించి చెబుతూ ఉండగా పరిసయ్యులు దానిని బోధించేవారు. ఖచ్చితంగా దాన్ని పాటించమని చెప్పేవారు. అందుకని యేసు ప్రభు వారిని ఎక్కువగా మెచ్చుకున్నాడు, గద్దించాడు. వారి నీతి క్రియలను పాటించండి, కానీ వారి నీతిని బట్టి మీరు బోధించిన దాని ప్రకారం జీవించండి, వారు ఎలా ఉన్నారో మీకు అనవసరం అని చెప్పుకుంటూ వచ్చాడు. సమాజ మందిరములు వేరు. సమాజ మందిరములు అంటే స్త్రీలు రావచ్చు, పురుషులు రావచ్చు, పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, రోగాలతో ఉన్నవారు రావచ్చు. అన్ని రకాల ప్రజలు ఈ సమాజ మందిరంలోనికి రావచ్చు. దేవాలయంలోనికి స్త్రీలు రాలేదు. స్త్రీలకు అర్హత లేదు, అవకాశమేమో లేదు. ఇప్పుడు సమాజ మందిరంలోనికి స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, అనారోగ్యాలతో ఉన్నవారు కూడా వచ్చారు. అదే సమయంలో యేసు ప్రభువారు ఆ సమాజ మందిరంలోనికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక గొర్రెల కాపరి, అంటే పశువులు మేపుకునే ఆయన, గొర్రెలను మేపుకునే అతను అతను వాళ్ళ ఇంటి వెనక ఒక గొర్రెల దొడ్డి ఉంది. అంటే ఆ గొర్రెలు మేపడానికి పగలంతా మేపి రాత్రికి వాటిని ఏం చేస్తారంటే చుట్టూ దడిలా గట్టేసి అందులో వదులుతారు. వినండి. ఆ దొడ్లోకి వదిలితే ఇంట్లో నుంచి కేకన పడ్డది. భార్యో ఎవరో కేకేసి, ఏమయ్యో
నువ్వేమో ఆ గొర్రెల్ని ఆ దొడ్లోకి వదిలావు, పులి తిరుగుతుంది అటు ఇటు, చాలా జాగ్రత్త అన్నాడు. అంటే అతను అన్నాడు, అరబాగా పులి లేదు గిల్లేదు, నేను పులికి భయపడినా గిలికి భయపడినా అన్నాడు. అనేసరికి అదే సమయానికి పులి వచ్చి పొంచుంది. అక్కడ పులి వచ్చింది, ఆ గోడమిటి ఉంది. ఎప్పుడు పక్కకి వెళతాడా గొర్రెలు లక్కపోదామని. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, పులికి భయపడినా గిలికి భయపడినా అనేసరికి పులి భయపడదు. ఇప్పుడు మనిషి భయపడలా, పులి భయపడా. పులి అంటే నేనే, మరి గిలి ఎవరు? వాడు పులికి భయపడినా గిలికి భయపడినా అంటున్నాడు. అంటే నేను బలవంతమైనటువంటి జంతువుని, అడవికి రాజుని, మృగాన్ని, నాకంటే బలవంతమైన ఇంకొక జంతువు ఉందా అని ఆలోచిస్తూ ఉండగా అతను ఏం చేశాడంటే ఆ డోర్ వేసి తాళ్ళుతో కట్టి రేగు డబ్బా మీద దరివేశాడు. అంటే ఆ చుట్టుపక్కల ఏదన్నా క్రూర జంతువులు ఉంటే పారిపోతాయని. ఆ రేగు డబ్బా మీద కొట్టేసరికి ఆ శబ్దానికి ఈ పులి ఇంకొంచెం భయపడి పరిగెత్తడం బిగించేసింది. గీలంట గీలు అరిపోగా అది అంత పెద్దగా ఉంది అని పరిగెడుతూ ఉంటే అటు నుంచి నక్క వస్తుంది. నక్కకి మంచి పేరు ఉంటుందిగా, మనందరికీ తెలిసిందే. ఏమంటారు నక్కని? జుత్తులు మారి నక్క అంటారు. ఆ నక్క వస్తుంది. అరే పులి ఏంటి ఎట్లా పరిగెడుతుంది అని చెప్పేసి, పులిబా ఆగు అన్నాడు. నేను ఆగనని కూడా పరిగెడితే దాని ఎమ్మటి ఇది కూడా పరిగెడుతుంది. ఏమైంది అసలు ఏంటి అంటే, ఏం చెప్పేది నీకు? ఆ గిలి అంట, ఆ గిలి వాయిస్ చాలా పెద్దది, గాండ్రిస్తే నేను అడవికి వినపడతాడు. అసలు ఆ గిలి అనేది అరిస్తే నా గుండెల్లో భయం వేసింది. అంటే నువ్వు గిలి కూడా భయపడుతున్నావా అన్నది నక్క. అనేసరికి పులి ఆగిపోయింది. ఆగిపోయి అంటే గిలి నీకు తెలుసా అన్నమాట అన్నది. అనేసరికి ఇంకొంచెం నక్క నా మాట వింటున్నాడు పులి బావ అని, గిలి నాకు తెలియకపోవటం ఏంటి అసలు, నాకు తెలుసు అంటే నువ్వు చూసావంటే నాకు చూశాను, నాకు తెలుసు అన్నాడు. వెంటనే పులి ఏం చేసిందంటే నక్కను పట్టుకుంది. నేను ఇప్పటి వరకు చూడాలి ఆ గిలిని, నీకు తెలుసు అంటున్నావు కాబట్టి ఆ గిలిని చూపి నువ్వు అని. అంటే సార్ నా వెనక రాను, నేను చూపిస్తాను. నిన్ను నమ్మకూడదు, నిన్ను నమ్మితే నువ్వు ఎక్కడ తుర్రుమంటావో కాదు, నువ్వు నాకు గిలిని చూపించేదాకా నిన్ను వదలను, నువ్వు నాతో పాటే నడవాలని పులి కాలికి నక్క కాలికి తాడు కట్టేసింది. తాడు కట్టుకొని ఇప్పుడు నేను వెళ్ళినట్టే రావాలను, నాకు చూపించాలి ఇప్పుడు అని చెప్పేసి ఆ నక్కను కూడా ఎండ పెట్టుకుంది. ఇప్పుడు పులి అడుగులు నక్క అడుగులు సమానంగా ఉంటాయా? ఉండవు. భార్యాభర్త ఇద్దరు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఆయన ఆడుంటాడు, ఏమి ఏడ ఉంటుంది. ఏం మనిషా అటు నడుస్తావేంది, మెల్లిగి నడు అంటాడు. ఈయన నేను మెల్లిగినే నడుస్తున్నానుగా అంటాడు. కానీ ఆయన పురుషులు అడుగులేం పెద్దవి కదా, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ఆమె మెల్లిగా నడుస్తూ ఉంటుంది. అడుగులు కలవు కదా. ఈ అడుగులు కలపండానే పెళ్లి రోజు ఏం చేస్తారు, కనీసం 7 అడుగులు అన్నా నడవండి కలిసి అని చెబుతున్నారు. 7 ఎట్లా అడుగులు కలవు, ఆ పెళ్లి రోజు అన్నా 7 అడుగులు నడవండి అంటే ఆడ కూడా కలవు, తప్పడడుగులే అక్కడ కూడా. ఈ పులి ఏం చేసిందంటే నక్క కాలు కట్టుకుంది. ఇక నువ్వు నాకు పులి గిలిని చూపించాల్సిందే అని తాడు కట్టుకుంటే అప్పుడు నక్క అనుకుంటుంది, అనవసరంగా ఎవరు చేరా నేను, ఇప్పుడు నాకు గిలిని ఎక్కడ చూపించాలి? లేని దాన్ని గొప్పలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారుగా కొంతమంది, చాలామంది గొప్పలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఈ నక్కలాగా, ఈ నక్క అలా చెప్పింది, గొప్పలు చెప్పింది, నాకు తెలుసు గిరి ఉండే స్థలం తెలుసు, నేను చూశాను అనేసరికి ఇప్పుడు కాలుకి గట్టేస్తునేసరికి నేను ఎక్కడ చూపించాలా, నోరు జారి అనవసరంగా చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలా అనుకుంటా ఉంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడా ఉంది అంటే ఇంకా ముందుకు పోవాలని ఎలాగ పోతూ ఉండేసరికి ఏదో పెద్ద శబ్దం వినపడ్డది. శబ్దం వినపడేసరికి పులి గుండెల్లో ఇదే భయం ఉందగా, ఆ గిలి అరుపు అంత పెద్దగా ఉంది అని
ఆ శబ్దం వినపడగానే పులి పరుగులంకి తీసుకుంది. ఇక పులి పరిగెడతా ఉంది, దాంతోపాటు నక్క ఎక్కడ పరిగెత్తింది, కొంచెం దూరం పరిగెత్తింది. నక్క పరిగెత్తలేక వెళ్ళి కనుక పడిపోయింది. ఇక పులి అడు పరిగెడుతుంటే కాలికి కట్టేసిన నక్క నేలకు తగులుతుంది, రాళ్ళకి తగులుతుంది, కంచెకి తగులుతుంది, అడ్డు తగులుతుంది, అటు తగిలి ఇటు తగిలి అడ్డు తగిలి ఆఖరి చచ్చిపోయింది. అది నక్క చచ్చిపోయింది. నక్క చచ్చిపోయి పల్లికి ఇచ్చి అట్లే కళ్ళు తెరిచి చచ్చిపోయి అటు కొట్టుకుంటుంది, ఇటు కొట్టుకుంటుంది. పులి పరిగెడతా ఇటు చూసింది. ఇటు చూసేసరికి నక్క పల్లికి ఇచ్చుంటే పులి అంటుంది, నేను అదిరిపోయి నేను పరిగెడుతుంటే నీకు నవ్వులాటకుందా, నీ నవ్వు నీదే, నా పరుగు నాదే అని పరిగెడతా ఉంది. నక్కేమైంది ఇప్పుడు ఇక్కడ? చచ్చిపోయింది. కానీ పులికి ఏమనిపిస్తుంది? నవ్వుతుంది అనుకుంటుంది. నీ నవ్వు నీదే, నా పరుగు నాదే అని పరిగెత్తింది. ఇవాళ మీరు నిద్రపోయినా మీ నిద్ర మీదే, నా ప్రసంగం నాదే. ఎందుకు? మీరు కూడా 5 గంటల దాకా ఉంటామన్నారుగా, 5 గంటల దాకా ఉన్నారు కదా, ఉండాల్సిందే, తప్పదేక. అనవసరంగా చెప్పేవేమేమో అనుకున్నా సరే తప్పదేక. మీరు నిద్రపోతానే ఉండండి, కానీ కొంచెం పల్లికి ఇచ్చి నిద్రపోండి, నిద్రపోండి. ఎందుకంటే నేను ఒక పాట వింటా ఉంటా, నవ్వుతూ బతకాలిరా, నవ్వుతూ చావాలండి. అందుకే కావాలి, కొంతమంది చచ్చిపోయేటప్పుడు కూడా పల్లికి ఇచ్చి చచ్చిపోతారు. అలాగే మీరు మీ నిద్ర మీదే, నా ప్రసంగం నాదే, మీరు పల్లికి ఇచ్చి నిద్రపోండి. ఆవులు ఇచ్చేటప్పుడు పెద్దగా నోరు తెరవండి, పెద్ద శబ్దాలు చేయండి, ఏది చేసినా నేను ప్రసంగం ఆపను. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, ఇంక చాలే ఆపయ్యా అన్న వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? అంటుంటారు. అంటే ఇంక చాలండి మేము అలసిపోయామని. మీరు అలసిపోండి ఏదైనా, కానీ నా ప్రసంగం నాదే, నేను చెప్పుకుంటూ వెళతా. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు జరిగిన సందర్భం. సమాజ మందిరములోనికి యేసు ప్రభువారు రాగా, యేసు ప్రభువారు బోధించడానికి సమయం ఇచ్చారు. ఆయన బోధిస్తున్న సమయంలో బోధిస్తూ యేసు ప్రభువారు ఆ సమాజ మందిరములో ఆ చివరన కూర్చున్నటువంటి ఒక సహోదరిని చూశాడు, ఒక స్త్రీని చూశాడు. చూసి ఆమె పరిస్థితిని గమనించాడు ప్రభు. ఆమె పరిస్థితిని గమనించినటువంటి ప్రభు ఆమె ఏమిటి అలాగుంది అనుకొని ఆమెను పిలిచాడు. ఆమెను 18 ఏళ్ల నుండి బలహీనపడుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమెను చూసినటువంటి ప్రభు ఆమెను పిలిచాడు దగ్గరికి. అమ్మా ఇటా, అమ్మా ఇటా అని పిలిచాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆ సమాజ మందిరము నిండా ఉన్న ప్రజలు అందరూ బెత్తలిపోయారు. యేసు ప్రభు వస్తేనే ఏదో ఒక అలజడి జరుగుతుంది సమాజ మందిరాల్లో. ఒక విశ్రాంతి దినములు వస్తేనేమో ఊస చేయగలిగిన వాడిని బాగు చేశాడు. ఒక విశ్రాంతి దినములు వస్తేనేమో ఒక గుడ్డివాడికి చూపునిచ్చాడు. ఇప్పుడేమో ఏమని పిలిచాడు మరలా. మీరందరూ ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఈయన ఇప్పుడు ఏదైనా కార్యం చేస్తే ఈయనని మనము ఈరోజు ఖచ్చితంగా తప్పుడు చేయాలి, ఈయన మీద ఒక నేరము మోపాలి అని వారందరూ కనిపెట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారి బోధ ఆపి ఆమెను పిలిచాడు. ఆమె పిలిస్తే ఆమె నడుము వంగిపోయి ఇలా వంగి నడుచుకుంటా వస్తుంది.
యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆమెను అడిగాడమ్మా, ఎంతకాలము నుండి నీవు ఇలా ఉన్నావు అని అడిగాడు. ఆమె అంటుంది, అయ్యా 18 సంవత్సరాల నుండి నేను ఎలాగనే ఉన్నాను. 18 సంవత్సరాల నుండి సమాజ మందిరమునకు వస్తానే ఉన్నామే. 18 సంవత్సరాల నుండి సమాజ మందిరానికి వచ్చి వెళుతుంది. ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి ఆమె నడుము వంగిపోయి, ఒక్క రోజులో జరిగింది కాదు, అది 2 రోజుల్లో జరిగింది కాదు, 1 నెల 1 సంవత్సరములో ఆమె వెంటనే వంగిపోలా. ఏ అనారోగ్యం వచ్చినా మనిషి ఒకేసారి కృంగిపోరు, కొంచెం కొంచెం క్షీణించి కొంతమంది అడుగుతూ ఉంటారు, బా ఏంటి 10 సంవత్సరం కొంచెం బాగా ఉన్నావు, ఈ సంవత్సరం ఎలాగైపోయావేంటి అంటారు. అదేంటి పాస్టర్ గారు, 10 సంవత్సరం ఎక్కడ దాకా ఎంటుకలు ఉన్నాయిగా, ఇప్పుడు ఏంది బట్టతాలైందంటే ఈ సంవత్సరం మొత్తం ఊడిపోయినాయి, ఈ సంవత్సరం అంతా అనారోగ్యం క్షీణించిపోయారు. అలాగున ఆమె 18 సంవత్సరాలు మొదటగా చర్చికి నీటికి వచ్చింది, తర్వాత సంవత్సరం కొంచెం వంగిపోయింది, మొఖమేళ పడిపోయింది, అనారోగ్యము ఆమెను కృంగదీస్తుంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆమె వంగిపోయింది. యాజకులు పట్టించుకోవాలా, ప్రధాన యాజకులు పట్టించుకోవాలా, శాస్త్రులు పట్టించుకోవాలా, పరిసయ్యులు పట్టించుకోవాలా, ఆమె మందిరానికి వస్తుంది, వెళ్ళిపోతుంది. అమ్మా నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాగయ్యో, మొదట్లో వచ్చినప్పుడు బాగున్నావు కదా, ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి అని అడిగినటువంటి వారు లేరు అక్కడ. ఇంకా కావాలంటే వాళ్ళు అలాగనే ఉండాలండి, వాళ్ళు ఇలాగనే ఉండాలండి అనుకునే వాళ్ళే. నువ్వు పాడైపోతుంటే సంతోషపడే వాళ్ళు ఉంటారు, లేరా మీ కుటుంబాల్లో నువ్వు బాగుపడ్డావంటే, నీవు బాగా అభివృద్ధిలోనికి వచ్చావు, ఆశీర్వదించబడుతున్నావు అంటే ఈర్ష్యపడేవారే నీ చుట్టూ ఉంటారు, వ్యసన పడుతూ ఉంటారు నీ చుట్టూ. వాళ్ళకేమిలేండి బాగున్నారు కానీ రాగాలు తీసి సాగదీసి చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు బాగుపడ్డ, అభివృద్ధి చెందిన, ఆశీర్వదించబడినా నిన్ను గూర్చి సంతోషపడరు నీ స్నేహితులు కానీ, నీ బంధుమిత్రులు కానీ, నీ కుటుంబీకులు ఎవరూ కూడా నిన్ను గూర్చి నువ్వు బాగుపడితే సంతోషపడరు. అందుకని నువ్వు పాడైపోతే, అనారోగ్యం పాలైతే అప్పుడు కూడా బాధపడరు. ఇప్పుడు బాధపడ్డ వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, సంతోషపడతారు. వాళ్ళకంతే జరగాల, మేము చెబితే విన్నారా, వాళ్ళకంతే జరగాల అని నిందిస్తూ ఉంటారు. అవసరమైతే నువ్వు ఉన్నటువంటి స్థితిని, నువ్వు పడిపోయిన స్థితిని, అనారోగ్యంగా ఉన్న స్థితిని గమనించరు. వారు నీతో కలిసి, యేసు ప్రభు ఏం చెప్పారు, ఏడ్చేవారింటికి వెళ్ళి మీరు కూడా ఆడవండి, వారి యొక్క బాధలు, వారికి ఉన్నటువంటి రోదనలు ఏమిటో తెలుసుకొని వారిని సమాధానపరచడానికి నువ్వు కూడా ఏడు, ప్రార్థన చేయి, సంతోషపడే వారింటికి వెళ్ళి సంతోషపడు అన్నాడు. కానీ మనుషులు ఎలా ఉన్నారు, సంతోషపడే వారింటికి వెళ్ళి ఏడుస్తారు. ఎందుకు? వీళ్ళు సంతోషంగా ఉన్నారే, వీళ్ళు బాగుపడ్డారే, అభివృద్ధి చెందారే, ఆశీర్వదించబడ్డారే, దీవించబడ్డారే, వీళ్ళకి మాలాగా రోగాలు లేవే, మాలాగా అప్పులు లేవే, మాలాగా క్షీణించిపోవట్లేదే అనుకుంటూ నిన్ను కూర్చువారు బాధపడతారు. లేదు నువ్వు బాధల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, నువ్వు సమస్యల్లో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, వారు నీ దగ్గరకు వచ్చి వారు బాధపడరు. ఒకవేళ అన్నా పైకి అమ్మా ఇలా జరిగిందా, ఏం అబ్బాయి అలా జరిగిందా అని పైకి అంటారు, కానీ లోపలే ఉంటుంది వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ అంటారు. ఏముంటుంది, ఇంతే కావాలా, వీళ్ళకి ఇంతే ఉండాలా, మేము చెబితే విన్నారా, ఒకప్పుడు మమ్మల్ని లెక్క చేశారా, ఒకప్పుడు మా మాట విన్నారా అనుకుంటూ ఉంటారు. ఎవరు మనం బాగాలేనప్పుడు, మనం సమస్యల్లో ఉన్నప్పుడు, చితికిపోయినప్పుడు, మనం కుమిలిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరించగలిగిన వారు ఎవరు ఉండరో. నువ్వు ఒక్కోసారి అంటావు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని, వాళ్ళు కూడా నిన్ను ఆదరించరు. నీవు ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని నువ్వు బాధపడితే నీతో పాటు బాధపడేది,
నువ్వు సంతోషపడితే నీతో పాటు సంతోషపడేది ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే నీ సంఘ కాపరి. దేవుని స్తోత్రం. సేవకుడు మాత్రమే. నీకేదైనా కలిసి వచ్చింది, నీ పిల్లలు పాస్ అయ్యారు, సంతోషపడతారు. నీకేదో ఉద్యోగం వచ్చింది, నీ సేవకుడు సంతోషపడతాడు, నీ సంఘము సంతోషపడుతుంది. బంధుమిత్రులు, స్నేహితులు ఎవరు కూడా సంతోషపడరు. వాళ్ళు ఇంకా నువ్వు పాడైపోతూ చూడాలనుకుంటారు. 18 సంవత్సరాలు ఆమె కుమిలిపోయి ఆమె అలాంటి పరిస్థితుల్లో వస్తే ఎవరు ఆమెను పలకరించలేదు. ఆమె పరిస్థితిని చూసి జాలిపడ్డవారు లేరు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆమెను పిలిచాడు. అమ్మా ఇటా అని పిలిస్తే వీళ్ళందరూ ఇప్పుడు ఈయన మీద నేరారోపణ చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకైంది ఆమె? ఎందువల్ల అలాగైంది అంటే బలహీనపరచు దెయ్యము పట్టింది ఆమెకి. బలహీనపరిచే దెయ్యము ఏ వ్యక్తి జీవితంలోనికైనా దురాత్ముడు ప్రవేశిస్తే, దుష్టుడు ప్రవేశిస్తే, సాతానుడు ప్రవేశిస్తే కొంతమందికి పైన క్రియలన్నీ కనపడతాయి, కొంతమందిలో అసలు క్రియలు ఏం కనపడవు. దెయ్యం పట్టినట్టు కూడా ఉండరు, కానీ లోపల దెయ్యం ఉంది. మంచి వాళ్ళని ఏదైనా కోపం దెయ్యమా నర్మయ్ అంటారు, అసలు ఉండదు వాళ్ళ దెయ్యం. కానీ దెయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వారు రోజుకి రోజు, సంవత్సరం క్షీణించిపోతూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో రక్షించబడినటువంటి బిడ్డలు ఎవరైనా ఒకవేళ వారిలోనికి ఇలాంటి దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను ప్రవేశిస్తే వారి క్రియలన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈమెకి ఎలా ఉందంట? 18 సంవత్సరాల్లో, ఈ 18 సంవత్సరాల్లో ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోతుంది. దురాత్మ పడితే నీ జీవితంలో సాతానుడు ఉంటే నిన్నెన్నడూ చక్కగా నిలబడనీయడు. అన్ని వంకర మాటలే, అన్ని వంకర స్థితే, వంకర బుద్ధే నీ జీవితం అంతా. ఏంటి అట మాట్లాడుతా? నా మాట ఇంతే. ఎందుకు అలాగా ప్రవర్తిస్తావంట? నేను ఇంతే ఉంటా. భర్తలో ఉన్నా సరే, భార్యలో ఉన్నా సరే, కుటుంబంలో పిల్లల్లో ఉన్నా, సాతాను ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితాల్లో ఏమవుతుంది? బలహీనతలో ఎంత మాత్రం చక్కగా నిలబడలేరు. అంటే క్రమ పద్ధతిలో ఉండరు, క్రమము తప్పుతారు, మార్గం తప్పుతారు. అది స్త్రీలో ఉన్న సాతాను కుటుంబానికి వ్యతిరేకమైపోతారు. వారి జీవితం అంతా వ్యతిరేకతే. ఆ సహోదరి యొక్క ప్రవర్తన, మాట, వారి జీవితం అంతా వ్యత్యాసంగానే ఉంటుంది. చక్కగా నిలబడలేరు. చక్కగా నిలబడడం అంటే ఎలాగండి? చక్కగా నిలబడడం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యవనస్తుల పిల్లలు చాలామంది ఉన్నారు. ఒక అరగంట కదలకుండా ఇట్లా నిలబడదామండి. ఒక అరగంట నిలబడగలరా? లేదు. కుర్చీలు తీసేసి కింద దాచిపెట్టలేసుకొని ఒక అరగంట కదలకుండా దాచిపెట్టలేసుకొని కూర్చోగలరా? యవనస్తుల పిల్లలు కూడా నిలబడ్డారంటే ఇంకా కాసేపు నిలబడ్డారనుకోండి, వెంటనే ఆనుడు చూసుకొని అటు ఇటు ఆనుడు చూసుకొని ఆనుకుంటారు. కింద కూర్చున్నారు అనుకోండి మందిరాల్లో, వాళ్ళకేం కావాలా? కింద కూర్చోలేరు. ఇప్పుడు అసలు చర్చిలోకి వచ్చినా బయటకు వచ్చినా కానీ బయట నుండి వస్తా కుర్చీలో ఖాళీ, సరే వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతున్నారు. కింద కూర్చోరు. ఇప్పుడు కింద కూర్చునేంత ఓపిక లేదు. ఎవరు కూడా ఒక అరగంట దాచిపెట్టలేసుకొని కూర్చోలేరు, ఒక అరగంట కదలకుండా నిలబడలేరు. కారణం ఏంటంటే 30 సంవత్సరాలకే ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు. కొంతమంది యువకుల పుట్టుకతోటే వృద్ధులంట. అంటే చిన్న వయసు నుంచే అందరూ వృద్ధాప్యంలోనికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు సగటు వయసు ఎంత చెప్పండి మనిషికి? ప్రస్తుతం ఇప్పుడు సగటు వయసు ఎంత? 60.
మీరు ఎక్కడన్నా స్తంభాలకి ఫ్లెక్సీలు చూడండి, చెట్లకి కట్టిన ఫ్లెక్సీలు చూడండి, పండు ముసలోళ్ళై పెట్టనుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా చూసారా? ఉన్నాయా ఎవరి అన్నా? అందరూ నా మనుషులే. అందుకే నాకు కూడా నేను లైన్లో ఉన్నాను అనిపిస్తుంది. లైన్లో ఉన్నా ఏదో ఒక రోజు నేను స్టెప్ వేసే టైం వచ్చేసింది అనుకుంటున్నా. 55 నుంచి 60 లోపే వెళ్ళిపోతున్నారంతా. ఇప్పుడు వచ్చేటువంటి ఈ తరం అయితే, ఇప్పుడున్న తరం అయితే 40-45కి వెళ్ళిపోతారు. కాలం సమీపించింది. చక్కగా నిలబడడం అంటే శరీరంలో అనారోగ్యాలు ఉండి నిలబడకపోవటం కాదు. సాతానుడు ఎవరి జీవితంలో ఉన్నాడో వారిని క్రమ పద్ధతిలో ఉంచాడు. సాతాను క్రమము తప్పిస్తాడు. నడవలసిన మార్గం తప్పిపోద్ది. జీవించవలసిన జీవిత విధానము మారిపోద్ది. చక్కగా నిలబడలేరు. వారి మాట తీరి కూడా క్రమంగా ఉండదు. వారి ప్రవర్తన సరళి క్రమంగా ఉండదు. అన్నిటికీ వ్యతిరేకమే. కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటారు. పురుషులైనా స్త్రీలైనా సరే. పురుషునిలో సాతాను ఉంటే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. భార్యను ప్రేమించలేడు, పిల్లల్ని పోషించలేడు. ఇష్టానుసారంగా ఆ సాతాను అతనిలో ఏ బలహీనత కలిగించాడు. ఏ బలహీనత అంటే కొంతమందికి తాగుడు బలహీనత ఉంటుంది, దాని నుంచి విడిపించబడలేడు. కొంతమందికి లోక సంబంధమైనటువంటి విషయాలు, తాగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి ఎప్పుడూ కూడా చక్కగా నిలబడలేడు, యథార్థంగా జీవించలేడు, యథార్థమైన భక్తిని సాధించలేడు, యథార్థంగా దేవుని ఎదుట ఉండలేడు. అన్నీ సాకులే చెబుతారు. అలాంటి వాడు ఎంత మాత్రమో చక్కగా నిలబడలేరు. అందుకని యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. ఎవరు ఆయన? ప్రవక్తే. ఆయన ప్రవర్తన సరిలేదా? చక్కగా నిలబడలేకపోతున్నాడా? దేవుడికి తెలుస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు, నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడు. నీ ప్రవర్తన విషయము, నీ మాట తీరి ప్రవర్తన, నీ తలంపులు, ఊహలు ఎక్కడ నీవు లోపం కలిగి ఉన్నావో అందువలన నీవు చక్కగా నిలబడలేకపోతున్నావు. ఒకరి ఎడల నీవేదైనా అనరాని మాట అనో లేకపోతే చెప్పకుండా మాట ఇతరులకు చెప్పి ఆ మాట వాళ్ళకి తెలిసిందంట నువ్వు అన్న మాట అన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సి వస్తే వాళ్ళ ముఖంలో ముఖం పెట్టి చూడగలవా? వాళ్ళ కాళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవా? చూడలేము. ఎందుకు అంటే వారి పట్ల నీ ప్రవర్తన సరిలేదు. ఇప్పుడు దేవుని ఎదుట నీవు సరి అయినటువంటి నడవడిక లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడవలసినటువంటి పొజిషన్లో నిలబడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ చెప్పుకుంటూ వచ్చి బలిష్ఠులు వంగుదురు అంటున్నాడు. ఇంటి కావలి వారు వణుకుదురు, కిటికీలలో గుండా చూసేవారు కానలేకపోదురు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి బలిష్ఠులు వంగుదురు అన్నాడు 12వ అధ్యాయంలో. బలిష్ఠులు వంగుతారు. మనిషి శరీరంలో విధానం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. బలిష్ఠులు వంగుతారు అంటున్నాడు. బలిష్ఠులు వంగుతున్నారు. బలిష్ఠులు అంటే శరీరానికి బలమైన అవయవం ఏదంటే వెన్నెముకే. ఆ వెన్నెముక బలం తగ్గి ఇప్పుడు ఏమైపోయింది? వంగిపోయారు. బలిష్ఠులు వంగుతున్నారు. బలమైన కార్యములు చేయవలసిన వారి జీవిత విధానము మారిపోయి, వారి ప్రవర్తన సరళి మారిపోయి దేవునికి విరోధముగా బ్రతుకుతున్నారు కనుక వారు వంగిపోతున్నారు. బలమైన కార్యములు చేయలేకపోతున్నారు. ఆధ్యాత్మికంగా బలంగా ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని సన్నిధానంలో సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు.
బైబిల్ చదవలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, పాట పాడలేకపోతున్నారు, దేవుడు ఎదుట యథార్థవంతులుగా బ్రతకలేకపోవడానికి కారణం ఏమిటంటే సరిగా నిలబడలేకపోతున్నావు. నీలో దుష్టుడు ప్రవేశించాడు, సాతానుడు ప్రవేశించాడు. బలహీన పరచు ఆత్మ చేత పట్టబడ్డావు. నీవు బలమైనటువంటి దేవుని వదిలిపెట్టి నీవు బలహీనమైన కార్యాలు చేస్తున్నావు. నేను బలహీనపరిచేస్తుంది ఒక జీవితంలో. ఎప్పుడైతే నీలోనికి దురాత్ముడు వస్తాడో, దుష్టుడు వస్తాడో, సాతానుడు వస్తాడో, వెంటనే నీ ప్రవర్తన మొత్తం మారిపోద్ది. చక్కగా నిలబడలేవు, యథార్థంగా ఉండలేవు, మందిరానికి రాలేవు, మందిరంలో ఉండలేవు, ప్రార్థన చేయలేవు, బైబిల్ పట్టుకోలేవు. సాతాను నిన్ను బైబిల్ కూడా చదవనీదు, పాటలు పాడనీదు, ప్రార్థన చేయనీదు. కొంతమంది చెబుతూ ఉంటారు, ఏంటో పాస్టర్ గారు బైబిల్ తీసుకొని చదువుదాం అనుకునేసరికి నిద్ర వస్తుందండి అంటారు. నువ్వు ఎన్ని గంటలు ఫోన్ చూసినా, రీల్స్ చూసినా నీకు నిద్ర రాదు. బైబిల్ తీసావా నిద్ర వచ్చింది. సరే ఒక పాటన పాడుకుందాం అని నువ్వు పాట తీసావా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. దేవుని పని నేను చేయనీదు, దేవునిలో ఉండనీదు సాతాను. అలా చేస్తుంది. చక్కగా నిలబడలేవు. ఈమె నడుము వంగిపోయింది. ఈమెలో ఉన్నటువంటి దురాత్ముడు ఆమెని ఎంత మాత్రము చక్కగా నిలబడి. ఇట్లా ప్రియ సహోదరి సహోదరుడా, నీవే లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయావు. ఎందుకు నీవు చక్కగా నిలబడలేకపోతున్నావు? నీ జీవితంలో ఎందుకు నీవు సావుకులకు తోడ్పాటుగా యథార్థంగా ఉండలేకపోతున్నావు? వాక్యానికి ఎందుకు లోబడలేకపోతున్నావు? సంఘాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? సావుకుడికి ఎందుకు విధేయత చూపించలేకపోతున్నావు? ప్రభువులో ఎందుకు నీవు క్రమ పద్ధతిలో చక్కగా ఉండట్లేదు? కారణం ఏమిటి అంటే నీలో సాతానుడున్నాడు. ప్రభు ఏం చేశాడంటే ఆమెను పిలిచాడు, అమ్మా ఇట్లా. ఎంతకాలమైంది ఇలాగ ఉన్నాడు? 18 సంవత్సరాల నుంచి అయ్యా. ఈ 18 సంవత్సరాల్లో యాజకుడు మారలేదే, ప్రధాన యాజకుడు మారలేదే, ఒకరు మారిన వాళ్ళు ఏడేమన్నారే? ఎవరు నిన్ను పట్టించుకోలేదా? ఎవరు నిన్ను స్వస్థత చేయలేదా? ఎవరు నిన్ను బాగుపరచలేదా? ఎవరు పట్టించుకోలేదయ్యా. ఇప్పుడు బాగుపరుద్దాం అనే లోపులో ఏం చేశారు? వెంటనే చుట్టూ చేరారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఒక వ్యక్తి, అది నువ్వే కావచ్చు, లేకపోతే ఎవరినైనా చూడండి, మీరు మందిరానికి వెళ్లకుండా, బాప్తిసం పొందకుండా, రక్షణానుభవం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే అలాంటి వారిని ఏ సావుకుడు కూడా కదిలీడు. ఎవరు పట్టించుకోరు వాడిని. వాడు సావునీలే అంటారు. ఎవరైనా ఒకవేళ ఒక సావుకుడు వచ్చి వాక్యం చెప్పి వాళ్ళ మందిరానికి నడిపిస్తే వాళ్ళ దగ్గరే జారుతారు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి చేరి ఏం చెబుతారు తెలుసా? ఏం చెబుతారు? ఎక్కడికి వెళ్తున్నావు మందిరానికి అంటే పలానా దగ్గరికి. అక్కడికి వెళ్తున్నావా? అక్కడ అసలు ఆత్మ లేదే, అక్కడ పరిశుద్ధాత్ముడు లేడే, ఆత్మీయ కార్యాలు జరగవే ఆడ, అంతా వేషధారణనే, శరీర సంబంధంగానే. మా దగ్గరికి రా, మేము ఎలా ఉన్నామో చూద్దు అని చెప్పి వీళ్ళు చెప్పడంతో ఈ వచ్చేటువంటి వ్యక్తి ఏమవుతారు తెలుసా? ఇలా మానుకొని ఇక్కడ ఇంతకంటే అక్కడ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళితే ఏమవుతుంది? అక్కడ 2 రోజులు కూడా ఉండలేరు. అటు కాకుండా ఇటు కాకుండా మరలా వాళ్ళు లోకంలోనే కలిసిపోతారు. అందుకే యేసు ప్రభువు అన్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రము ఆ చివరి నుండి చివరి వరకు తిరుగుతారు. అతడు కలిస్తే అతను నీకంటే 2 నరకపాత్రుని చేస్తారు. 2 నరకపాత్రుని చేస్తారు. అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. చాలామంది రాగా వెళ్ళేవారిని వెళ్ళనీయకుండా దేవునికి, సంఘానికి, సావులకి దూరం చేసి వారు పాడైపోతున్నారు, వీళ్ళని పాడు చేస్తున్నారు. ఎంత మాత్రము చక్కగా నిలబడలేని ఈమెను యేసు ప్రభు పిలిచాడు, ఆమెను ప్రేమించాడు. వీళ్ళందరూ వచ్చి ఏం చేయబోతున్నావు నువ్వు? ఏంటి నీ పరిస్థితి? ఇవాళ విశ్రాంతి దినము, స్వస్థత పరచడం అంటే ఒక పని చేయటం, నువ్వు వాళ్ళ చేయకూడదు అన్నాడు. ప్రభు అన్నాడు, అరే బాబు వినండి అయ్యా ఒక మాట, మీ గొర్రె కానీ మీ ఎద్దు కానీ ఏదైనా ఒకవేళ ఈరోజు ఏదైనా గుంతలో పడితే
ఇవాళ విశ్రాంతి దినము కదా అని దాన్ని తీయకుండా ఉంటారా? ఇగో ఈమె అబ్రహాము కుమార్తె అంటే విశ్వాసం కలిగింది. అబ్రహాం కుమార్తె అంటే ఎప్పుడో ఆది కాండంలో ఉన్న అబ్రహాం గారికి పుట్టినాం కాదేమో. అబ్రహాం కుమార్తె అనగానే ఇంక అట్లా అనుకుంటారు చాలామంది, అబ్రహాం కుమార్తె అని. కాదు కాదు, అబ్రహాము ఎవరికి తండ్రి అని పేరు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఈమె ఈ 18 సంవత్సరాలు నడుము వంగిపోతున్నా, అనారోగ్యంతో ఉన్నా, ఈమె బలహీనపరచబడుతున్నా ఏమేం చేసింది? సమాజ మందిరానికి రావడం ఆగిపోలా. ఆమె వస్తుంది, మీరు చెప్పేది వింటుంది, మీ బోధ వింటుంది, ధర్మశాస్త్ర నియమాలు నీతిని పాటిస్తుంది, బాగానే ఉంది. కానీ ఆమెలో దురాత్ముడు ఉన్నాడు, ఆమెను బలహీనపరుస్తున్నాడు. ఏమని బాగు చేయటం తప్ప మీరు మీ ఎద్దునో గొర్రెనో పడితే మీరు తీరా అని అడిగితే వారు ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పుడు ప్రభు ఆమె మీద చేతులు ఉంచి ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచింది. పిలిచాడు దగ్గరికి, ఆమె మీద చేతులు ఉంచాడు. నీ బలహీనత నుండి నీవు విడుదల పొందు, ఇక మీదట నీలో ఉన్న ఆ దుష్టుడు నిన్ను బలహీనపరిచే దెయ్యం ఇక అన్నాడు నీలో ఉండదు, నీలో నుండి నేను పారదోలుతున్నాను అని చెప్పేసి ఆమెని స్వస్థపరిచాడు. ఆమె అప్పటి వరకు వంగిపోయినటువంటి ఆమె ఇప్పుడు లేచి చక్కగా నిలబడింది. దేవుడు మహింపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్నటువంటి మనము చక్కగా నిలబడి ఉండొచ్చు, మనలో ఏ అనారోగ్యం లేకుండా ఉండవచ్చు. బాగానే ఉన్నాం, నీకు ఏ అనారోగ్యం లేదు. కంటి చూపు దగ్గర, చెవి వినికిడి దగ్గర, నీ పంటి బలం, కండ బలం, నీకు ఏ బలం దగ్గర ఆరోగ్యంగా ఉన్నావు. కానీ దేవునికి దూరపరుస్తూ సాతాను నీలో ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదో చేపిస్తున్నాడు. రహస్యంగా నీవు దేవునికి దూరంగా ఉన్నావు. ఎవరికి తెలియదు అనుకునేటువంటి బలహీనతలు నీలో దాగి ఉన్నాయి. అది ఏదో నీకు మాత్రమే తెలుసు. దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటో అది నీకు తెలుసు. ఒక సహోదరుడు ఉన్నాడు, బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్తాడు, అవకాశం ఇస్తే వాక్యం చెబుతాడు, ఇంటికి వచ్చి బాత్రూంలోకి వెళ్తాడు. ఆ బాత్రూమ్ కిటికీలో నుంచి బయటకు పొగ గుప్పున వస్తూ ఉంటుంది. ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు? బాత్రూంలో 2 గంటలు చర్చిలో ఉన్న 2 గంటల దమ్మంతా ఇప్పుడు వేయాలని గుబు డగా లాగి అంటే కిటికీల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అది ఎవరికి తెలియదు అనుకుంటాం మనం. ఈ బలహీనత నిన్ను బలహీనపరుస్తుంది. ఎవరికి తెలియనటువంటి చాలామంది విశ్వాసులు ఊర్లకు పోతే, ఎక్కడ మాత్రం సినిమాలకు పోరు కానీ ఊర్లకు పోతే మాత్రం ఖచ్చితంగా చట్టాపట్టాలు వేసుకుని సినిమాలకు వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఊరు లేరుగా మన వాళ్ళు. కొంతమంది అలాగని ఊర్లకు పోతే ఫుల్ తాగుతారు. ఇవన్నీ బలహీనతలు కాదా? బలహీనతలే కదా. అంటే నీలో సాతానుడున్నాడు. నిన్ను బలహీనపరచు ఆత్మ నిన్ను కృంగదీస్తుంది. కాబట్టి నువ్వు దేవునికి దూరం అయిపోయావు. ఇది నానా దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలను గుర్తుపెట్టుకో. ఆ దుష్టుడు బయటికి రావాలి అంటే, నువ్వు చక్కగా నిలబడాలి అంటే నువ్వు ప్రభు దగ్గరికి రా. వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడు, దేవుని చిత్తానికి లోబడు, పశ్చాత్తాపపడు, కన్నీళ్ళు విడు, నీ బలహీనతలు ఒప్పుకో. ప్రభువా, ఎంత కాలమైనా ఎవరు చెప్పినా నేను విడవలేనటువంటి బలహీనత, రహస్య జీవితంగా నేను గడుపుతున్నాను. అది ఎవరికి తెలియదు. భర్తలో ఉన్నటువంటి రహస్యం భార్యకి తెలియదు, భార్యలో ఉన్న రహస్యం భర్తకు తెలియదు, పిల్లలు చేసేది తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు బలహీనతల పిల్లలకు తెలియదు. కానీ మనల్ని అందరినీ పరిశీలన చేసేటువంటి ఆయన దేవుడు ఉన్నాడు కనుక దేవునికి చెప్పుకుందాం.
మన రహస్య జీవితాలన్నీ కూడా ఎరిగిన దేవుని ఎదుట ప్రభువా, నేను ఇప్పటివరకు కూడా చక్కగా నిలబడలేకపోయానయ్యా, బలహీనత కలిగి ఉన్నా, బలహీనపరచు, దెయ్యం పట్టినటువంటి వ్యక్తిగా ఉన్నా, నాలో నుంచి ఆ దెయ్యాన్ని వదలగొట్టు. నేను ఇప్పుడు వాక్యానికి లోబడతా, సంఘానికి లోబడతా, సేవకునికి లోబడతా, నీకు లోబడతాను, నన్ను నీ బిడ్డగా స్వీకరించని ప్రభువుని అడిగి ప్రభు పిల్లలుగా మార్చబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.